సౌత్ జోన్ ఆర్టీఏ కార్యాలయంలో పెన్ డౌన్. గురువారం నాడు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పై వ్యక్తి అమానుల్లా ఖాన్ చేయి చేసుకోవడంతో సౌత్ జోన్ కార్యాలయంలో పెన్ డౌన్ చేసిన ఆర్టీఓ అధికారి సదానందం, అసిస్టెంట్ ఆఫీసర్ హరిప్రసాద్, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, గంటా రవీందర్, సురేష్, సోల్మన్ రాజ్ కార్యాలయం సిబ్బంది నిరసన తెలుపుతూ పెన్ డౌన్ చేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రజలు ఇబ్బందులకు గురి కావడంతో స్థానికంగా అందరూ కోరడంతో కార్యాలయం పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. हम सब एक है, जीना है तो जीना है तो कदम कदम पे हम सब एक है। జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడిని జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడిని జాయింట్ కమిషనర్ శ్రీ రమేష్ గారిపై దాడిని మా టోటల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు జరిగిన చర్య చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం. మేము దీనికి ప్రొటెస్ట్గా రేపు రాష్ట్రం అంతా కూడా మా ఉద్యోగులను పెన్ డౌన్ స్ట్రైక్ చేయాలని మా ఆల్ డిపార్ట్మెంట్లోని అన్ని సంఘాలు, మినిస్ట్రియల్ సంఘము, గ్రూప్ అధికారుల సంఘము మరియు కానిస్టేబుల్ సంఘం అందరం కూడా మా టెక్నికల్ ఆఫీసర్ సంఘం కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు మేము తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తూ మా యొక్క మెమోరాండంని గౌరవ రవాణా కమిషనర్ గారికి సమర్పిస్తాం. రేపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ సార్పై భౌతిక దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రవాణా శాఖలోని అన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆక్షేపణీయము. ఒక ఉన్నత స్థాయి అధికారిపై ఒక ఆటో యూనియన్ ఇంతకుముందు ఒక రకమైనటువంటి ఫాస్ట్ హిస్టరీ, బ్యాడ్ హిస్టరీ ఉన్నటువంటి ఇంతకుముందు కూడా అదే ఆటో రిక్షా యూనియన్ నాయకుడు ఇంతకుముందు కూడా రవాణా శాఖ అధికారులపై కూడా దాడి చేయడం జరిగింది. ఇదే హ్యాబిట్ కొనసాగితే మాత్రము ఖచ్చితంగా కొనసాగకుండా రేపు ప్రొటెస్ట్ వన్ డే పెన్ డౌన్ మేము చేయాలని చెప్పేసి మేము జరిగింది. అంతేకాకుండా ఎవరైతే దాడి చేశారో ఆయనకు సంబంధించినటువంటి ఆటో రిక్షా యూనియన్ కూడా ఈ రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా బహిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒక భౌతికమైనటువంటి దాడి చేయడం అంటే నిజంగా ఈ సందర్భంగా ఖచ్చితంగా అందరూ కూడా జోక్యం చేసుకోవాలి. రిమాండ్ విధించడమే కాకుండా కఠినమైనటువంటి చర్య మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ కింది స్థాయి ఉద్యోగి అయినా కూడా ఏ స్థాయి ఉద్యోగి అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగిపై దాడి అనేది చేస్తే అది ఖచ్చితంగా చట్ట ప్రకారము ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఇంతకు ముందు ఎప్పుడు జరగనట్టు ఒక అధికారిపై, అది కూడా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారిపై జరిగిన దాడిని తెలంగాణ ఎన్జిఓస్ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ఎన్జిఓస్ ఏటీసీ రమేష్ గారికి పూర్తి మద్దతు పలుకుతుంది. అట్లానే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సంఘాలు కలిసి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. కఠిన చర్యలు తీసుకుంటాము. జై తెలంగాణ. రవాణా శాఖ ఉన్నతాధికారి అయిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ రమేష్